దేవుడి సొమ్ము దొంగల పాలు అన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. ఊరికే వచ్చిన దాన్ని దోచుకొని పోదాములే అని ఆలయాల్లో ట్రస్టీలు, ఉద్యోగులు తెగపడిపోతున్నారు. అయోధ్య రామాలయంలో హుండీ డబ్బులు, బంగారం, వెండి దోచుకున్న తీరు బయటకు రావటంతో ప్రపంచమే ముక్కున వేలేసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి భక్తుల సందర్శనార్థం తెరిచిన ప్రధాన ఆలయాల్లో అధికారులకు ఇదేం పాడుబుద్ధి అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా బద్రీనాథ్ చార్ధామ్ ఆలయంలోనూ హుండీ దొంగలు, కానుకల చోరులు ఉన్నారని బయటకు రావటంతో మన వ్యవస్థల్లో డొల్లతనం బయటపడింది. ప్రజల నమ్మకాన్నే పెట్టుబడిగా దోపిడీ సాగిస్తున్నారని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆలయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జనం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తిరుమల వెంకన్న గుడిలో అప్పుడెప్పుడో డాలర్ల చోరీ తర్వాత ఇప్పుడు అక్కడ హుండీ లెక్కింపులో భద్రతను మరింత పటిష్టపరిచారు. అయోధ్య రామునికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసిన వాళ్ళు ఆ కానుకలను కరిగించి బంగారం బిస్కెట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. కానుకలకు సంబంధించిన ఏ ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతోనే నిందితులు ఇలా చేశారని ఈ అంశంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ భావిస్తోంది. అయోధ్య రామాలయానికి భక్తులు భారీ ఎత్తున సమర్పించిన బంగారం, వెండి కానుకల గురించి ఆరా తీస్తోన్న సిట్ ఆ కానుకల జాడ కనిపించకపోవటంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే విరాళాల దొంగలు బంగారు కానుకలను కరిగించి బిస్కెట్లుగా మార్చుకున్నట్లు వెల్లడైంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపత్ రాయ్ తో పాటు కర్ణాటకకు చెందిన గోపాల్ రావు అనే వ్యక్తి ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించాడు. విరాళాల స్కామ్ లో భాగస్వాములైన వాళ్లకు నెల నెలా కమిషన్లు ముట్టేవన్నారు. అయోధ్యతో పాటు బద్రీనాథ్ చార్ధామ్ లో కూడా దొంగలు పడ్డారు. స్వయంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ వ్యక్తిగత కార్యదర్శే కానుకలు దొంగలించాడని ఫిర్యాదులు వచ్చాయి. బద్రీనాథ్ ఆలయాన్ని బద్రీ కేదార్ టెంపుల్ కమిటీ బీకేటీసీ నిర్వహిస్తోంది. బీకేటీసీ పరిధిలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలతో పాటు మొత్తం 47 ఆలయాలు ఉన్నాయి. అక్కడ కూడా సిట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయోధ్య నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆలయాలపై ప్రత్యేక దృష్టి పడింది. తెలంగాణ గుడుల్లో ఏం జరుగుతోందన్న చర్చ కూడా ఊపందుకుంది. తిరుమలలో హుండీ డబ్బులు చేజారిపోకుండా విరాళాలు ఆ దేవదేవుడికే చెందే విధంగా ఎప్పుడో చర్యలు తీసుకున్నారు. నైట్ విజన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం, వేములవాడ రాజన్న ఆలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం లాంటి చోట్ల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. కొన్ని చోట్ల దేవుడి సొమ్మును దొంగలించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎంత మేర కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.